గ్రహింపరు. వినటం మనకు అలవాటు, నడుచుకోవటం మనకు అలవాటు లేదు. ఈరోజు ఈ ప్రపంచము, ఈ వ్యవస్థ గమనిస్తే భయంకరమైనటువంటి స్థితుల్లో కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన ఉద్దేశం పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగినది. తిమోతి గ్రంథం 1:15 మాట రాయబడి ఉంటుంది. అలాగున్నే గలతీయులకు రాసిన పత్రిక 1:4 కూడా ఒక మంచి మాట రాయబడిందండి. చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన ఉన్న కాల పరిస్థితి, మనమున్నటువంటి తరము దుష్టకాలమట. ఈ ప్రపంచ వ్యవస్థను ఒక్కసారి గమనిస్తే ఎక్కడ చూసినా దుష్టత్వము పెరిగిపోయింది. ఈ దుష్ట యుగములో, ఈ దుష్ట కాలంలో నుండి ప్రభు మనల్ని తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము వినము. ఈనాడు అనేక మంది వింటున్నారు కానీ గ్రహించటం లేదు. ఒక సభకు చాలా మంది వెళ్ళారండి. వచ్చిన తర్వాత వారిని అడిగాం, ఏమి విని ఏం తీసుకుని వచ్చారని. వారు దేవుని వాక్యాన్ని గురించి చెప్పటం లేదు కానీ వారు చెప్పిన కల్పన కథలను గురించి చెప్తున్నారు. లోక సంబంధమైన సాదృశ్యమే చెప్పారు కానీ వాక్యము నాతో మాట్లాడాడు దేవుడని ఏ వ్యక్తి చెప్పటం లేదండి. ఈనాడు దేవుని వాక్యము ద్వారా విడిపించబడే వారు తరుగైపోయారు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా నడిపించబడేటువంటి సంఘాలు తరిగిపోయాయి. వాక్యానుసారంగా జీవించేవారు లేరు. కారణం దుష్ట యుగం. నోవాహును మనకు చూపించిన సాదృశ్యం ఏమిటంటే, నోవాహు తరము చాలా భయంకరమైనటువంటి తరం. అది ఆ తరములో జీవించిన ఈ వ్యక్తుల యొక్క స్వభావాలను ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడ్డాయండి. అక్కడ 9వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడిందండి. వంశావళిదే, నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక తరముంది, ఆ తరములో ఉన్నటువంటి వారి యొక్క స్థితి చాలా భయంకరమైన స్థితి. అదే స్థితులు యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయములో ఈ ప్రపంచ వ్యవస్థలో అదే స్థితి నెలకొల్పబడి ఉంటుందని ఇక్కడ స్పష్టంగా తెలిపాడు యేసు ప్రభువారు. ప్రపంచ వ్యవస్థలో పాపం పెరిగిపోద్ది ప్రియులారా. అనేక మంది భక్తుల జీవితాలు కూడా పైకి భక్తి గల వారి వలె కనిపించుచు తాని శక్తిని ఆశ్రయించని వారయ్యున్నారు. దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకొని లోక సంపదల కోసం మారాటపడి క్రీస్తును నమ్మి అలాగూ కొనసాగే దినాలివి. ఈ రోజుల్లో మనం ఉన్నాం. మనం రక్షించబడాలనే దేవుని సంకల్పం. ఈ రోజుల్లో నుండి విడిపించి మనల్ని రక్షించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ తరము చెడు తరమని, ఇది దుష్ట యుగమని, ఈ తరమంతా మానవుడి యొక్క జీవితము చెడుతో నిండుకొని పతనమైపోతుందని, దినములు చెడ్డ
చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక. అంటే దినాలు చెడు దినాలు. ప్రపంచ వ్యవస్థలో చెడు ఎప్పుడైతే అలుముకుందో ఆ చెడులోనే మానవ జీవితము కొనసాగుతా ఉంది. మనుష్యుడు స్వార్థాపరుడవుతాడని తిమోతి గ్రంథం 2వ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు, దుష్ట కాలములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దుష్ట కాలములో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకునండి. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు. ఎవడికి స్వార్థం లేదండి ఈరోజు. ప్రతివాడు స్వార్థాపరుడైపోయాడు ఈరోజు. ఏమిటి స్వార్థం? ఈనాడు యేసును నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తులో కొనసాగమని చెప్పేవారు తరిగిపోయారు. మా గుడికి రమ్మని చెప్పేవారు ఎక్కువయ్యారు. స్వార్థం. యేసు దగ్గరికి నడిపించటంలా ఈ రోజు తమ దగ్గరికి నడిపించుకుంటున్నాడు వ్యక్తి. మనం ఉండవలసిన స్థితిగతులు అలా కాదు. వాటిన్నిటిలో నుండి విడిపించటానికి వచ్చాడు. తిమోతికి అపోస్తులైన పౌలు హెచ్చరిక చేసి చెప్పాడండి. ఇది ఈ మాటలు ఒక హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. ప్రియ చెల్లిపోయి తమ్ముడా, ఈ దుష్ట యుగములో, ఈ తరములో ధనాపేక్ష పెరిగిపోద్దని రాశాడు. సంఘము స్థాపించబడిన తరువాత అంత్య దినములలో మనుషులందరి మీద పరిశుద్ధాత్ముడు వస్తాడని వ్రాయబడింది. అపోస్తుల కార్యం 2:17లో ప్రవక్తలు ప్రవచించారు. యోవేలు గ్రంథం 2:28లో ప్రవచనాల యొక్క నెరవేర్పు మనుషులందరి మీద. అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు కూడా స్వార్థపరుడైపోతాడు. మనుషులందరి మీద దేవుని ఆత్మ దిగింది. అంత్య దినాల్లో మనుషులందరూ స్వార్థపరులవుతారు, ధనాపేక్షకులవుతారు. పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు, స్వార్థం తరిగిపోలా. పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నారు, ధనాపేక్ష తరిగిపోలా. తిమోతి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాశాడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కారణం. కొందరు దానిని ఆశించి, చూసారా, ఎవరు? విశ్వాసులు, బిలీవర్స్. యేసును నమ్మిన వారు ఈనాడు ధనాపేక్షకులై ఒకరిని ఒకడు పొడుచుకొని సస్తున్నారు. యేసును నమ్మిన వ్యక్తులు, యేసులో జీవించవలసిన వ్యక్తులు, యేసును ప్రపంచ వ్యవస్థకు ప్రకటించి యేసు దగ్గరికి నడిపించవలసినటువంటి వ్యక్తులు ధనాపేక్షకులై ఒకరిని ఒకరు పొడుచుకొని సస్తున్నారు. మీరు చెల్లిపోయి తమ్ముడా, ఈ ప్రపంచ వ్యవస్థలో, ఈ యొక్క తరములో మనము వీరికి వేరు కావాలి. వీరికి వేరై అపోస్తులు పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని పొందిన తర్వాత యేసుక్రీస్తును ప్రకటన చేశారు. వారు అక్కడ ఉన్న జనమంతా దేవుని మాటలు విని ఆత్మీయ శక్తిలో ఇంత పవర్ ఉందని వారు అన్నారు. అయ్యా, మేము రక్షించబడటానికి మేమేం చేయాలి అని అడిగారు వారు. అందుకు అపోస్తులు చెప్పిన మాట ఏమి తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వారిని హెచ్చరించారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. మూర్ఖుడు మూల భాషలో ఏం రాశారు తెలుసా? వంకర మార్గాలు, తమ స్వార్థం కోసము మార్గాన్ని సృష్టి చేసుకొని యేసు మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రపంచ వ్యవస్థను సంపాదించుకోవటానికి వాడొక సంఘం పెడతాడు. మనం యేసు దగ్గరికి నడిపించాలి. మూర్ఖులకు ఆ తరం వారి, ఈ తరం వారికి వేరై రక్షించబడ్డారు. 3000 మంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది
పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మీయ శక్తిలో ఏకాత్మ ఏక హృదయము గలవారై దేవుని ఆత్మ అందరిలో ఒకే విధంగా ఉంది. అపొస్తలులు బలంగా క్రీస్తుని ప్రకటన చేశారు. బలంగా యేసు యొక్క సిలువ గూర్చిన వార్తను ప్రపంచ వ్యవస్థకు తెలియపరిచి అనేకులను సాక్షార్థమైనటువంటి బిడ్డలుగా పాప క్షమాపణను పొంది క్రీస్తునికి వచ్చారు. ప్రియులరా, పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. ఈ వరం ద్వారా వరములు ఉంటే ప్రయోజనము లేదు, కానీ ఫలాలుంటే ప్రయోజనం ఉంది. ఆత్మీయ ఫలములను ఫలించుడి. ఆత్మ లేని వాడు నా వాడు కాడు. దేవుని ఆత్మను పొందిన మనము, దేవుని ఆత్మలో జీవిస్తున్న మనము, దేవుని ఆత్మలో కొనసాగుతున్న మనము, ఓ తిమోతి, ఇట్టి వారికి దూరమై రక్షించబడతావు, కాపాడబడతావు. వారితోనే కలిసి ఉంటే పాతాళానికి దిగిపోతావు. మహోన్నతుడు మహిమ గలవాడు సర్వశక్తివంతుడు యేసునాథుడు మహోన్నతుడు మహిమ గలవాడు సర్వశక్తివంతుడు యేసునాథుడు. ఆ యేసుక్రీస్తుని కూర్చున్న రక్షించబడ్డ వారంతా పరిశుద్ధాత్మ ద్వారా ఫలింప చేస్తూ ప్రేమలో వర్తిలతో ఏకాత్మ ఏక హృదయం కలవారై కొనసాగారు. మరువను నిన్ను విడువను దేవా నా జీవిత కాలమంతా, మరువను నిన్ను విడువను దేవా నా జీవిత కాలమంతా. నీవు చేసిన మేలులు, నీవు చూపిన ప్రేమలు, నీవు చేసిన మేలులు, నీవు చూపిన ప్రేమలు, మరువను నిన్ను విడువను దేవా నా జీవిత కాలమంతా. పాపశాపముతోనే కృంగిన వేళ, మరణపు వేదనతో నలిగిన వేళ, పాపశాపముతోనే కృంగిన వేళ, మరణపు వేదనతో నలిగిన వేళ, సిలువ ప్రేమతో చేరదీసి రక్షించిన దేవుడా, సిలువ ప్రేమతో చేరదీసి రక్షించిన దేవుడా,